హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50 మనకి గ్యాప్ తోటి ఓపెన్ అయింది 23,738 దగ్గర. 23,738 ఓపెనింగ్. లాస్ట్ డే క్లోజింగ్ అంటే ఫ్రైడే రోజు మనకి మార్కెట్ క్లోజ్ అయింది 23,580 అరౌండ్. సో ఇంత లోయర్ సైడ్ వచ్చి క్లోజ్ అయ్యాక మార్కెట్ని మనం నెగిటివ్ టెండెన్సీ వైపే ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మార్కెట్ అయితే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. మోర్ దెన్ 150 పాయింట్స్ గ్యాప్ అప్. అక్కడి నుంచి ఇంట్రాడే హై చూసుకుంటే 23,870 వరకు వెళ్ళింది. సో ఈ లెవెల్ మనం ఎక్స్టెండ్ చేసుకోగలిగితే థర్స్డే రోజు ఇంట్రాడేలో వచ్చిన లో అండ్ ఓపెనింగ్ రెండు కామన్గా తీసుకుంటే 23,870 వస్తుంది. సో ఆ లెవెల్ ఇవాల్టి హై. సో ఈరోజు అయితే కొద్దిగా పుల్ బ్యాక్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్ని, బికాస్ సివియర్ సెల్లింగ్ వచ్చింది కాబట్టి సింగిల్ ఇంట్రాడేలోనే 500 పాయింట్స్ హయ్యర్ సైడ్ నుంచి లోయర్ సైడ్ కరెక్ట్ అయింది. సో ఒక స్మాల్ పుల్ బ్యాక్ అయితే వచ్చింది. రేపటి మార్కెట్లో ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ స్టెబిలైజ్ అవుతూ పైకి వెళ్తుందా లేదా నెక్స్ట్ ఈ సెల్లింగ్ మొమెంటం ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది. సో ఇది ఓపెనింగ్. ఇంట్రాడే లో కూడా చూద్దాం. ఇంట్రాడే లో చూసుకుంటే 23,647 కనిపిస్తుంది. 23,647. టోటల్ రేంజ్ చూసుకున్నట్లయితే 220 పాయింట్స్ రేంజ్, బిగ్గర్ రేంజ్ ఇది 220 పాయింట్స్. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఓపెనింగ్ నుంచి జస్ట్ ఒక 15 పాయింట్స్ అబోవ్ వచ్చి క్లోజ్ అయింది. 23,753 యాక్చువల్ క్లోజింగ్. స్మాలర్ గ్రీన్ క్యాండిల్ బాడీతో క్లోజ్ అయింది, ఒక కంప్లీట్ ఇన్సైడ్ క్యాండిల్. రేపటి మార్కెట్లో మనకు ఒక కంప్లీట్ డైరెక్షన్ అయితే తెలవాలి. ఈరోజు క్లోజింగ్ కన్నా రేపు బెటర్గా వస్తే పాజిటివ్ నోట్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు ఈరోజు క్లోజింగ్ కన్నా రేపు డౌన్ సైడ్ వచ్చింది అంటే కంపల్సరీ ఈ 23,500 లెవెల్ని టెస్ట్ చేయడానికి వస్తుంది అన్నట్టు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్లో చూస్తే మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యాక నేను ఎక్స్పెక్ట్ చేసింది ఖచ్చితంగా డౌన్ సైడ్ వెళ్తుంది అని. బట్ చాలా బిగ్ రేంజెస్ ఫామ్ చేశాయి సింగిల్ క్యాండిల్లోనే. నియర్లీ యావరేజ్గా చూసుకుంటే ప్రతి క్యాండిల్లో కూడా 70 పాయింట్స్ మొమెంటం అయితే కనపడుతుంది. సో ఇక్కడ 23,700 నుంచి 23,800 ఈ రేంజ్లో మార్కెట్ కొద్దిగా పాస్ అయింది. 1 2 3 4 5 6. సో 1.5 అవర్ పాటు ఇదే రేంజ్ని రెస్పెక్ట్ చేస్తూ, సో ఆ తర్వాత మనకి బస్ట్ అవుట్ అయినా పెద్దగా మొమెంటం రాలేదు. 1.5 అవర్ కన్సల్టేషన్ అయిన మార్కెట్ అట్లీస్ట్ ఒక 100 పాయింట్స్ అయినా మొమెంటం ఇవ్వాలి. బట్ మార్కెట్కి అయితే పెద్ద స్ట్రెంత్ లేదు. సో ఓన్లీ 23,870 వరకే మార్కెట్ మూవ్ ఆన్ అయింది. ఇక్కడ మనకి సపోర్ట్ ఇచ్చింది కదా 23,700. సో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నేనేమీ ఎక్స్పెక్ట్ చేశానంటే, అండ్ ఆల్రెడీ ఈ సెల్లింగ్ ప్రెషర్ తోటి కంటిన్యూస్గా రెడ్ క్యాండిల్స్ మొమెంటం స్టార్ట్ అయ్యి 1 2 3 4 5 6 7 8. సో ఈ 23,700 బిలోనే మార్కెట్ స్టే చేస్తుంది అనుకున్నాను. బట్ లాస్ట్ మొమెంటంలో కొద్దిగా మార్కెట్ని అయితే పైకి తీసుకొచ్చారు. ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో అక్కడికే తీసుకొచ్చారు. 23,753 అరౌండ్ మార్కెట్ క్లోజ్ అయింది. దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఆల్రెడీ ఫ్రైడే మార్కెట్లో కూడా ఒకటి చెప్పుకున్నాం. 23,700 బిలో ఉన్నట్లయితే 23,500 వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని, ఈ 200 పాయింట్స్ రేంజ్ అని. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బట్టి చూసుకున్నట్లయితే అప్పర్ సైడ్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంటే 23,800 అబో ఇంట్రాడే క్యాండిల్ క్లోజ్ అవుతే 24,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. అండ్ లోయర్ సైడ్ 23,700 బిలో అయితే ఈ కేసు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ 100 పాయింట్స్ అనేది ఒక బఫర్ జోన్ 23,700 నుంచి 23,800. సో ఇక్కడ నుంచి బయటికి రానంత వరకు ఒక క్లియర్ కన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వలేం. సో ఈరోజు ఎక్కడైతే ఓపెన్ అయిందో మళ్ళీ అక్కడికే తెచ్చి పడేసింది మార్కెట్ని. సో దీన్ని బట్టి రేపైతే ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, ఖచ్చితంగా ఈ లెవెల్కి బయటే క్లోజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి మనం డౌన్ సైడ్ ఉండాలా అప్ సైడ్ ఉండాలా అనేది డిక్లేర్ చేసుకోవచ్చు. దట్స్ ఫర్ నిఫ్టీ 50. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ డే ఇంతగానం పడిపోయాక మార్కెట్ 50,609 ఇంట్రాడే లో లాస్ట్ డే ఫ్రైడే రోజు. ఫైనల్గా క్లోజింగ్ కూడా 50,760 అరౌండ్ 50,760 క్లోజింగ్. సో లోవర్ సైడ్ మార్కెట్నే ఎక్స్పెక్ట్ చేసాం, కానీ మార్కెట్
ఆల్రెడీ 51,000 లెవెల్ మనం డ్రా చేసి పెట్టుకున్న లెవెలే ఉంది. ఈ లెవెల్ దగ్గర ఈ లెవెల్కి అబోవ్ క్లోజ్ అవ్వడం వల్ల పాజిటివ్ సెంటిమెంట్ బాగా యాక్ట్ చేసింది. సో 51,044 ఓపెనింగ్ అండ్ లో కూడా 51,030. సో రెండింటిని కామన్గా 51,000 అని అనుకుందాం, ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే లో. ఇక్కడ నుంచి ఇంట్రాడే హై వచ్చేసి 51,417, 51,400 అని తీసుకుందాం. 51,400 హై. రేంజ్ చూసుకున్నట్లయితే 400 పాయింట్స్. నిఫ్టీ 50తో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో రేంజ్ స్మాలర్ లానే తీసుకోవచ్చు. బికాస్ 400 పాయింట్స్ అంటే ఇట్స్ జస్ట్ 0.8% రేంజ్ అనమాట, 0.75% ఆఫ్ రేంజ్. బట్ నిఫ్టీ 50లో 220 పాయింట్స్ అంటే నియర్లీ 1%. అండ్ ఇంకా ఇన్ డీటెయిల్ చూద్దాం, మనకి 15 మినిట్స్ క్యాండిల్లో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన లెవెల్ కూడా 51,300 అబోవ్ 51,317 దగ్గర క్లోజ్ అయింది. ఆల్రెడీ ఇక్కడ ఈ ఓపెనింగ్ చూసుకున్నా, ఈ ఓపెనింగ్ కూడా 51,400 అరౌండ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఈ లెవెల్ అబోవ్ ఇంట్రాడే క్లోజింగ్ వచ్చిందంటే 51,400 అబోవ్, దెన్ మనం 52,000 వరకు మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేంజ్ని ఇలా షిఫ్ట్ చేసుకోవచ్చు. బట్ ఇది ఒక బ్యారియర్ లాగా మనం చూడొచ్చు ప్రెసెంట్ సిచ్యువేషన్ బట్టి, ఈ డేటా పాయింట్స్ బట్టి అయితే. సో చూద్దాం 15 మినిట్స్ క్యాండిల్లో ఒకసారి క్లియర్గా అనలైజ్ చేద్దాం. సో ఓపెనింగ్ 51,000కి దగ్గరలో ఓపెన్ అయింది. ఈ ఫస్ట్ క్యాండిల్లోనే మంచి స్ట్రాంగ్నెస్ ఇక్కడ తెలుస్తుంది. 52,000 అబోవ్ మార్కెట్ని, ఇక్కడ 51,200 అబోవ్ మార్కెట్ని తీసుకొచ్చి క్లోజ్ చేసింది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే. దీన్ని బట్టి నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే 51,200 కొద్దిగా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ నుంచి కూడా టాప్ లెవెల్లో 51,400 వరకే వెళ్ళింది మార్కెట్. సో కన్సోలిడేషన్ అనేది బాగా చూడొచ్చు ఇక్కడ. సో సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే 51,200 బిలో మార్కెట్ వెళ్ళిందో, ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50లో కూడా మనకి 23,700 బిలో వెళ్ళింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడికి వచ్చి క్లోజ్ అయింది నిఫ్టీ 50లో. కానీ ఇక్కడ చూసుకుంటే మనకి చాలా బెటర్గా వచ్చి క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ ఇక్కడ, క్లోజింగ్ ఇక్కడ మంచి గ్రీన్ క్యాండిల్ బాడీతో అయితే క్లోజ్ అయింది. బట్ రేపటి మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయాలి, బికాస్ ఇంత టైం తీసుకున్న 200 పాయింట్స్ రేంజ్లోనే బాగా కంప్రెస్ అవుతూ వస్తుంది మార్కెట్. రేపటి మార్కెట్లో అయితే ఖచ్చితంగా ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుంది 51,200 నుంచి 51,400. సో ఈ 200 పాయింట్స్ నుంచి ఎక్కడ మనకి బయటకు వచ్చి క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి డిసైడ్ అవుతాం. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే మాత్రం మనకు ఒక గ్రేస్ పీరియడ్ ఉంటుంది 51,000, బికాస్ ఇక్కడ ఒక్క సింగిల్ క్యాండిల్లోనే మార్కెట్ని కవరప్ చేసింది కాబట్టి. సో ఇక్కడ 51,000 ఒక స్ట్రాంగర్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్ కరెక్ట్ అవుతే. లేదు అంటే ఇంట్రాడేలో 51,400 లెవెల్ని మార్కెట్ అయితే బ్రేక్ చేయాలి. లెట్స్ సీ, ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ కోసం మనం రేపు మార్కెట్ని అబ్జర్వ్ చేయాలి, దాన్ని బట్టి డెసిషన్ అనేది తీసుకుంటాం. చూద్దాం మరి రేపు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ వ్లాగ్స్.